ఇదంతా నీ వైభవం కాదా? నీ పద కమలాల అలరారుటకు, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను నేడు ఎదవిరబూసిన పువ్వును, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను, నీ పద కమలాల అలరారుటకు ఎదురు చూచిన మొగ్గను నేడు ఎదవిరబూసిన పువ్వును. రాధను నిరాధను కృష్ణారాధను నిరాధను ఆరాధన చేసే రాధను, నీ రాధను నిరపరాధను, నీరాధను నిరపరాధను, రాధను నిరాధను. నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేచియుండిన వత్తిని, నీ గుడి ముంగిట వెలుగు చిమ్ముటకు వేచియుండిన వత్తిని నేడు కాంతి నింపే జ్యోతిని. రాధను నిరాధను రాధను నిరాధను ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నీరాధను. నీ మందిరమున రాగాలొలికే, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను నేడు చరణము కదిలే బాటను. అంటే పాటలో చరణం పల్లవి అయిపోయింది, చరణం కదులుతుందని కాదు కాదు, నీ చరణం కదలడానికి బాటను నేను, నా మీద నీ పాదపద్మాలు నడిచిపోవాలి. అది నీ మందిరమున రాగాలొలికే, నీ మందిరమున రాగాలొలికే పల్లవి కదిలిన పాటను నేడు చరణము కదిలే పాటను, చరణము కదిలే బాటను. రాధను నిరాధను ఆరాధన చేసే రాధను, నీరాధను నిరపరాధను, రాధను నిరాధను. 6 నెలల క్రితం జీవితం అది. ఈనాడు భగవంతుని యొక్క కృప, ఆయన దయ పడడంతో ఈ విధంగా జీవితం మారింది. ఎక్కడున్నాడు భగవంతుడు? మన దగ్గరే ఉన్నాడు. ఎక్కడ భక్తి కదిలితే అక్కడ భగవంతుని యొక్క దయ మన మీద పడిపోతుంది. కనుక ఇంత అద్భుతమైనటువంటి వైభవం మనం పెట్టుకొని దీనులంగా ఈ ప్రపంచంలో బ్రతకాల్సిన